నమస్కారం. మామూలుగా ఎప్పుడైనా తండ్రి ముందు సంతోషంగా ఉండటం, వారి దగ్గర మనం బ్లెస్సింగ్స్‌తో ఉంచోవటం అది వేరేగా ఉంటుంది. ఇవాళ నా పరిస్థితి దానికంటే డిఫరెంట్‌గా ఉంది. ఎందుకంటే గుండె మీద చేసుకుని నేను అనేక వందల సార్లు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. నాకు నన్ను హీరోని చేసి, నన్ను నా యొక్క ఎదుగుదలని ప్రతి ప్రతి సినిమాలోనూ చూసి వారు ప్రతిదీ నాకు ఎక్స్‌ప్రెస్ చేసినటువంటి నా గాడ్ ఫాదర్ శ్రీ రామోజీరావు గారి ముందు నిలబడి ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగా వారు చేసినటువంటిది జస్ట్ 2 రోజుల ముందు ఒక ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఆయన మాకు ఇక్కడ ఒక మాన్యుమెంట్‌ని ఇచ్చారన్నారు. ఇక్కడ కాదండి, ఇండియాలో కాదండి, వరల్డ్‌లో అని అన్నాను. కరెక్ట్. ఐయామ్ సారీ టు సే ఇట్ ఈస్ ఎ వరల్డ్ మాన్యుమెంట్ రామోజీ ఫిల్మ్ సిటీ. ఇట్ ఈస్ ఎ అంటే తిరిగి మళ్ళీ తీసుకుని తిరిగి ఒక బహుమతి ఇవ్వడం లాంటిది. నిజంగా వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం మేమందరం. వారితో ఉంటాం, వారి వెనకుంటాం ఎప్పుడు. అలాంటిది ఈవేళ దాగుడుమూత దండాకోర్ ఇలా ఒక సినిమా నేను మీకు తెలుసు 1986లో ప్రేమించి పెళ్ళాడు అనే సినిమాతో నేను హీరోనైతే మళ్ళీ నేను బాగా బ్రతికున్నాను అని నన్ను నేను గిల్లుకుంటే అనిపించేది ఏంటయ్యానంటే అప్పుడు ఉషా కిరణ్ మూవీస్‌లో యాక్ట్ చేశాను. ఇప్పుడు ఉషా కిరణ్ మూవీస్‌లో యాక్ట్ చేస్తున్నాను. అంటే ఇన్ని సంవత్సరాలు ఇంకా నేను నటుడిగా ఉన్నాను అని చెప్పడానికి ఈ సినిమా నాకు ఉపయోగపడింది. పాయింట్ 1 అయితే 2 ఆ సినిమా చూసినప్పుడు చాలా షాక్ అయిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఎందుకంటే ఇది మనవరాల్లాగా నాకు ఒరిజినల్ నిజ జీవితంలో కూడా మా మనవరాలు ఈ సినిమాని ప్రతిరోజు చూసిందంటే మీరు ఆశ్చర్యపోతారు చెప్తే. అంత గొప్ప సినిమాని తీయడానికి, అలాంటి గొప్ప సినిమా తీసినందుకు విజయ్‌కి థ్యాంక్స్ చెప్తూ, అది మాకు ఇచ్చినందుకు, ఇది సెలెక్ట్ చేసుకోవడానికి కారణమైనటువంటి క్రిష్, అట్లాగే ముఖ్యంగా మా బాపినేడు గారిని మర్చిపోకూడదు. అట్లాగే ముఖ్యంగా కిరణ్ గారు, నేను అయితే జనరల్గా మమ్మల్ని మేము కాలేజీ రోజులు గుర్తు చేసుకుని ఆ ఏరియా గురించి మాట్లాడుకుంటాం ఇన్ జనరల్గా అయితే. కానీ ఉషా కిరణ్ మూవీస్ ఒక బ్రాండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సినిమా చూస్తే ఎవరైనా సరే గర్వంగా ఫీల్ అవ్వాలి అని అనుకున్నట్టయితే ఇవాళ సెలెక్ట్ చేసుకున్న తీరు తెలుస్తుంది. మధ్యలో కొన్ని సినిమాలు తీయకపోయినా, గ్యాప్ వచ్చినా మళ్ళీ ఇవాళ ఈ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసిన తీరుకి అబ్బాయి థ్యాంక్ యూ వెరీ మచ్. మా మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అట్లాగే వారి ఆధ్వర్యంలో మనం ఎప్పుడు ఈ బ్రాండ్ ఇమేజ్ని ఇలాగే కాపాడాలని, అలా కాపాడటానికి మనం అందరం ఓత్ తీసుకున్న వాళ్ళుగా నేను కూడా అందులో ఒకడిని కాబట్టి అది మేము మెయింటైన్ చేస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఎవరైనా ఆర్టిస్టు అంటే జనరల్గా అయితే నటీనటులు కమర్షియల్ కాబట్టి 4 రాళ్ళు వెనకేసుకున్నావా అని అంటారు. నేను 4 రాళ్ళు కాకుండా 4 సినిమాలు వెనకేసుకున్నట్టయితే ఆ 4 సినిమాల్లో దాగుడుమూత దండాకోర్ తప్పకుండా ఉంటుందని, ఒక ఆనలుగురు అలాంటి కొన్ని సినిమాలు ఉంటే గనక గొప్ప సినిమా అనే సినిమాల్లో తప్పకుండా ఇది కూడా ఉంటుందని, మరి ముఖ్యంగా ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ మరీ ఎక్కువగా ఉందని, ఫ్యామిలీ అందరూ అంటే ఈ వయసు పిల్లల నుంచి మా ఇద్దరికి అదే మార్క్ ఈ సినిమాలో. నా వయసు నుంచి ఈ వయసు వరకు మధ్యలో కోడిని పెట్టుకుని చాలా బాధాకరమైన విషయం నాకేంటంటే మా ఇద్దరి కంటే కోడి బాగా యాక్ట్ చేసిందండి. ఇలా ఆనందంగా అద్భుతంగా మీరందరూ సినిమా థియేటర్లో కూడా నవ్వుతారని నేను గ్యారంటీ ఇస్తూ, ఇంత అద్భుతమైనటువంటి ఆయన అంత ఇది కుటుంబ కథా చిత్రం అంటే ఆయన నమ్మి ఆయన కుటుంబంతో వచ్చి ఇక్కడ మాతో పార్టిసిపేట్ చేసి, మేము ఆయన కుటుంబం ఎప్పుడు మమ్మల్ని అందరిని ఆయన అట్లాగే చూశారు. ఆయన పలకరించే విధానంలో తెలుసు ఏం ప్రసాద్ అంటే మేము తిన్నావా భోంచేసి అన్నీ వచ్చేస్తాయి అందులోనే. సో వారు వచ్చి ఇవాళ మనందరినీ బ్లెస్ చేసినందుకు నిజంగా వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అండ్ నిజంగా ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను. మనం నిజంగానే ఒక గొప్ప సినిమా, మంచి సినిమాని తీసే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీ తరఫున, మా మొత్తం యూనిట్ తరఫున కూడా మీకు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు, పాదాభివందనాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. కోడి కాదు, నాని.